ప్రభునందు ప్రియమైన ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, గడిచిన వారం క్రితం మనం కొన్ని దినాలుగా సంఘమనగా ఏమి, సంఘపు పోలికలు, సంఘపు నియమములు, వాటన్నిటి గురించి దాదాపుగా 12 దినాలు క్రమంగా మనం విని ఉన్నాం. సంఘమనగా ఏంటో తెలుసుకున్నాం. సంఘం యొక్క పోలికలను 7 విషయాల గురించి బహు స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. ఆ తర్వాత ఆది క్రైస్తవ సంఘము స్థాపించబడడానికి పేతురు భక్తుడు మొదటగా పలికిన మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల ప్రత్యేకతను గురించి తెలుసుకున్నాం. ఆది క్రైస్తవ సంఘము ఆచరించిన, ఆది క్రైస్తవ సంఘము తెలియచేసిన, అభివృద్ధి పొందడానికి పాటించిన క్రమము కొన్ని తెలుసుకున్నాం. అదేమనగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేనని ఒక్కొక్క దినం ఒక్కొక్క అంశాన్ని గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నాం. వాటన్నిటినీ మనం ఎంతమందిని ఆ పద్ధతులను ఆచరిస్తున్నాం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ఈరోజు ప్రత్యేకంగా ఆది క్రైస్తవ సంఘం, ఈరోజు మనం అపోస్తుల బోధ అంటున్నాం. ఆది క్రైస్తవ సంఘానికి అపోస్తులు నియమించిన విధులు లేక కట్టడలను గురించి ఈ 4 దినాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అసలు కట్టడలు, విధులు ఆది క్రైస్తవ సంఘం విస్తరించడానికి గల కారణాలేంటో అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించి కనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఎందుకు లెక్కకు విస్తరిస్తున్నాయి? ఎందుకు ఆది క్రైస్తవ సంఘము విశ్వాసములు స్థిరపరచబడినవి అని ఆలోచన చేస్తే, అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనడానికి వ్రాయబడిందండి. ఇదే విషయాన్ని అపోస్తులైన పౌలు కొరింథీ క్రైస్తవ సంఘానికి కూడా లేఖను రాయచ్చు. కొరింథీ పట్టణాన్ని ఒక విషయంలో ప్రారంభంలో ఆ పట్టణము కొరింథీ సంఘం ఎలాగున్నా ఆ పట్టణాన్ని తరువాత అధ్యాయాలలో కనుక మనం పరిశీలన చేస్తే, మొదటి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రారంభంలో ప్రారంభంలో కొరింథీ క్రైస్తవ సంఘం, ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు అన్నాడు నేను పౌలు వాడను అని అంటున్నాడు. కానీ మొదట వారు అక్కడ కూడా వారు ఇంకా పసిపిల్లలుగా ఉండి శరీర సంబంధులుగా ఉన్నారు. అటువంటి విషయాల్లో ఉన్నప్పుడు పౌలు ఆ సంఘానికి, కొరింథీలో ఉన్న దేవుని బిడలకు కట్టడలు నిర్ణయించి పంపించారు. అప్పుడు ఒక మాట అంటాడు, నేను మీకు అప్పగించిన కట్టడను గైకొనుచున్నారని, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. కొరింథీ క్రైస్తవ సంఘాన్ని గురించి ప్రశంసిస్తున్నాడు. అసలు కట్టడలు ఎందుకు? ఇదే విషయాన్ని పాత నిబంధన కాలంలో కూడా, పాత నిబంధన గ్రంథంలో కూడా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఒక విషయాన్ని రాయిస్తాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషమును బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము, దాని వైఖరిని కనిపెట్టవలెను. వారు తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, మందిరము యొక్క ఏర్పాటును, మందిరము యొక్క బహిర్గత స్థానములను, మందిరం యొక్క అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, ఆచారములను, క్రమములను వారికి కనుపరచి
వారు ఆ ఆచారముల విధులన్నీ గైకొనున్నట్లు ఆచరించినట్లుగా వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. అంటే దేవుడు ఒక ప్రవక్త ద్వారా దేవుని ప్రజలని ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తూ వారికి మందిరాన్ని చూపి దాని వైఖరి, దాని ప్యాటర్న్ అన్నాడు, దాని ఏర్పాటు, బహిర్గమ స్థానము, అంతర్గమ స్థానము, దానిని గుర్చిన మర్యాదలు, దానిని గుర్చిన విధులు, దానిని గుర్చిన ఆచారములు, దానిని గుర్చిన క్రమములన్నిటిని చూపించి వాటన్నిటినీ గైకొనాలని రాయించమన్నాడు. అంటే ఒక మందిరానికి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే దేవుని మందిరానికి వస్తున్నామంటున్నారు కానీ ఒక క్రమం, ఒక కట్టడం ఉన్న విషయాన్ని చాలామంది దైవ సేవకులు బోధించడం లేదు. ఈ కట్టడను గురించి మనుష్యులు కూడా, దేవుని పిల్లలు కూడా ఆలోచించట్లేదు. అసలు కట్టడలు ఎందుకు? ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈరోజు కట్టడలు ఎందుకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రేపటి నుండి ప్రభు అపోస్తుల ద్వారా నియమించిన కట్టడలు దాదాపు 12 విషయాలని, వాటిని సవివరంగా రేపటి నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుడు ప్రారంభములో మనుష్యుని సృజించినప్పుడు, సృష్టి నిర్మించినప్పుడు, సృష్టి నిర్మాణానికి ఒక క్రమం ఉంది. మొదటి దినాన ఏం చేయాలి, రెండవ దినాన ఏం చేశాడు, మూడవ దినాన ఏం చేశాడు, అలాగూ క్రమబద్ధమైన రీతిలో, క్రమమైన పద్ధతిలో సృష్టిని నిర్మించి 6 దినములలో సృష్టిని మనుషులను కలుగచేసి 7వ దినాన విశ్రమించాడు ఆయన. అంటే సృష్టి నిర్మాణమునకు ఒక క్రమం ఉన్నది. మానవ దేహం ఉంది, మానవ దేహ నిర్మాణానికి కూడా ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఉంది. క్రమము లేకుండా ఉంటే కొన్నిసార్లు ఏ అవయము ఆ నియమించబడిన దానికంటే ఎక్కువగా పెరిగితే విపరీతమైన చూస్తాం. అంటే మానవ దేహ నిర్మాణానికి కూడా ఒక క్రమం, ఒక పద్ధతి ఉంది. ఏ మనుషునికి చూసినా ప్రతి మనుషుని ఒక క్రమబద్ధమైన రీతిలో ప్రభు సృష్టించాడు. నెంబర్ 3, మూడవది, ఒక వస్తువులు చేయడానికి కూడా ఒక క్రమం ఉంటుంది. వస్తువు చేయడానికి, వస్తువును తయారు చేయడానికి కూడా ఒక క్రమం ఉంటుంది. ఒక వస్తువు, ఒక మంచం చేయాలంటే ఒక వ్యక్తి అడవిలోకి వెళ్తాడు, కర్రను కొడతాడు, కర్రను తీసుకొని వస్తాడు, దానిని వడ్రంగి దగ్గరికి తీసుకెళ్తాడు, వడ్రంగి దానిని చెక్కలుగా కోస్తాడు, తర్వాత దాన్ని ఆ యొక్క దూగడ పడతాడు, తర్వాత అది ఆ యొక్క వడ్రంగి చక్కగా తాను ఏ రీతిగా ఆశించాడో ఆ రీతిగా ఒక వస్తువును లేక ఒక మంచాన్ని తయారు చేస్తాడు. అలాగే ఒక వస్తు నిర్మాణానికి ఒక క్రమం ఉంది. ఇంకంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియులారా, ఒక గృహ నిర్మాణానికి కూడా ఒక క్రమం ఉంటుంది. ఒక గృహ నిర్మాణం చేయాలి, ఒక మనుష్యుడు కొంత స్థలాన్ని సేకరిస్తాడు. సేకరించిన పిదప కొద్దిమంది ఆ యొక్క టాపీ మేస్త్రులను పిలుస్తారు, ముగ్గు పోస్తారు, గోతులు తవ్వాలి, పునాది వెయ్యాలి, పునాది మీద కట్టడం కట్టాలి, కట్టడం కట్టిన తర్వాత పైన దాని మీద స్లాబ్ వేయడమా, రేకులు వేయడమా ఆ క్రమ పద్ధతిలో చేస్తారు. పునాది లేకుండా కింద ఇటుకలు పెట్టి పైన ఆ పెద్ద పెద్ద ఇనప రాళ్ళు పెట్టరు. దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఒక గృహ నిర్మాణానికి ఒక పద్ధతి ఉంది, ఆఖరికి భోజనం తినడానికి కూడా ఒక క్రమం ఉందంట. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో, నరపుత్రుడా నువ్వు వేళ వేళకు ఇంత ఆహారం తినమని చెప్పాడు. అంటే ఒక క్రమ ప్రకారముగా ఆహారాన్ని భుజిస్తున్నాం. ఎంత తినాలా, ఏ క్రమం, ఆహారం భుజించడానికి ఒక క్రమం ఉంది. వివాహానికి ఒక క్రమం ఉంది. వివాహం చేసుకోవడానికి ఈరోజు అది జరగడంలా. వివాహానికి ఏంటి క్రమం అంటే, ఒక మనుష్యుడు తనకు ఒక కుమారుడు ఉంటే, పాత నిబంధన కాలం కూడా అబ్రహాము తన ఏకైక కుమారుడు ఇస్సాకుకు వివాహం చేయడానికి ఎలియాజర్ను పంపించాడు. ఆ అమ్మాయిని చూచారు, నచ్చింది, అప్పుడు తీసుకొచ్చారు. అలాగే ఈ రోజుల్లో కూడా ఒక వివాహ కార్యక్రమం జరగాలంటే 4, 5 పెద్దలను తీసుకుని వెళ్ళి ఒక యవనస్తురాలను చూచి
ఆ యవనస్తునికి సిద్ధపాటు పడిన తర్వాత వారందరూ వస్తారు. సంఘ క్రమము ప్రకారం ప్రకటన చీటీలు ఉంటాయి. వివాహ క్రమం ప్రకారం వాటిని 3 వారాలు చదువుతారు. చదివిన తర్వాత ఏ ఆటంకములు అభ్యంతరం లేవని ఇరుపక్షాల వారు ఆ ప్రకటన చీట్లు పూర్తి చేసిన తర్వాత వివాహపు లైసెన్సుదారుడు వచ్చి ఆ వివాహాన్ని క్రమముగా మర్యాదగా జరిగిస్తారు. ఇది క్రమం. కానీ ఈ రోజులు ఏం జరిగిపోతుంది? క్రమం ఉండట్లా. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి చేసుకుంటున్నారు, పెద్దల వారిని ఆశీర్వదిస్తున్నారు, క్రమము తప్పిపోతున్నారు. ఇలాగ మనం గమనిస్తే లేఖనాలలో ప్రభునందు ప్రియులారా అన్నిటికీ ఒక క్రమం ఉంటుంది. వివాహానికి ఒక క్రమం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక చోట వివాహం నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్ళాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మాయి ఇంటికాడ నిశ్చితార్థ కార్యక్రమం అబ్బాయి వచ్చాడు. ఇంతకు ముందు కాలంలో అది లేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది. అబ్బాయి కూడా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సరే, అంతవరకు సరే ఏదో అనుకున్నాం. ఇద్దరిని సిద్ధపరిచి ఇద్దరిని కలిసి తీసుకొస్తున్నాడు ఆ పాస్టర్ గారు. ఏంటయ్యా అని పెద్దవాడిగా నేను అడిగాను. బాబు ఏంటయ్యా, అమ్మాయిని ఇద్దరిని కలిపి తీసుకొస్తున్నావు, ఇద్దరిని కలిసి ఒకే కుర్చీలో ఆ సోఫా చైర్లో కూర్చోబెడుతుంటే ఇవాళ కాకపోతే రేపైనా కలిసి కూర్చోవాలి కదా పాస్టర్ గారు అంటున్నాడు. క్రమం ఉండడాలా, క్రమము ఎరగడాలా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, పోరాటం. ఒక మనిషి పరుగు పందెంలో పరిగెత్తాలి. దాని గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, పందెరంగమందు పోరాడువారు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కబడ్డీ ఆడతారు. కబడ్డీ ఆడేవాడికి ముందు చుట్టూ లైన్లు వేస్తారు. ఆ యొక్క గిరిలో ఆ యొక్క లైన్లలో మాత్రమే ఆడాలి. కానీ పొరపాటున అతని కాలు పాదం వెళ్ళి ఆ లైన్కి టచ్ అయితే వెంటనే రెఫరీ విజిల్ వేస్తాడు. బాబు నువ్వు అవుట్, బయటకు వెళ్ళిపోమంటాడు. అంటే ఒక ఆట ఆడడానికి ఒక నియమం ఉంది, పరిగెత్తడానికి ఒక నియమం ఉన్నది, భోజనం చేయడానికి ఒక నియమం పద్ధతి ఉంది, సభకు కూడా ఒక క్రమమైన సభ ఉందట. అపోస్తలుల కార్యగ్రంథములో 19వ అధ్యాయం 39వ వచనంలో ఒక మాట అంటాడు. పౌలు భక్తుని మీద ఆ రోజు అనేకులు నేరారోపణ చేసినప్పుడు అక్కడ ఉన్న కరణము వారిని అందరినీ సముదాయించి ఒక మాట అంటాడు, మీరు ఏమైనా వివాదం ఉంటే క్రమమైన సభలోనికి వెళ్ళి పరిష్కారం చేసుకోండి అన్నాడు. అంటే పరిష్కారం, ఒక సమస్య పరిష్కరించబడడానికి కూడా ఒక క్రమమైన, హేతుబద్ధమైన, నియమబద్ధమైన ఒక సభ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అందుకే అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి దేవుని పిల్లలతో మాట్లాడుతూ, మనము ఆత్మను అనుసరించి నడుచుకున్న వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడవాలట. ఒక నియమ ప్రకారం నడవాలన్నాడు. ఎందుకు? ఒక నియమ ప్రకారం కనుక పోకపోతే, ఒక పద్ధతి ప్రకారం కనుక లేకపోతే చాలా కష్టాలు, చాలా శోధనలు, చాలా ఇబ్బందులు పడిపోతారు. సంఘానికి ఒక క్రమం ఉంది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, మీరు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, జనులు దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో దానిని మీకు స్పష్టంగా తెలియచేస్తున్నాను నేను పౌలు భక్తుడు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాగున మనం జ్ఞాపకం చేసుకుంటే క్రమము క్రమము క్రమం అనే మాటను, క్రమము విషయాల గురించి లేఖనంలో దాదాపు 50 స్థలాలకు పైగా ఒక పని చేయడానికి క్రమం ఉంది, లేఖనం చదవడానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమము ఎవరు నేర్పిస్తున్నారంటే యెషయా గ్రంథం 28లో దేవుడే వారికి తగిన క్రమమును నేర్పి ఉన్నాడు అన్నాడు. ఎందుకు? మన దేవుడు క్రమమైన దేవుడు, క్రమబద్ధమైన దేవుడు, క్రమముగా పనిచేసిన దేవుడు, క్రమముగా పాటించమని సెలవిచ్చిన దేవుడు, క్రమమును నేర్పినటువంటి దేవుడు. యెషయా గ్రంథములో జాగ్రత్తగా మనం చదివితే, యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. అంటే ఒక పని చేయడానికి క్రమం అనేది దేవుడే వారికి నేర్పిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన కాలంలో ఒక పని చేయడానికి క్రమం ఉంది. ఆఖరికి సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు కూడా క్రమంగా పేర్చాలన్నాడు.
సేవా జీవితానికి ఒక క్రమం ఉంది. అపోస్తల కొరింథీ దినవృత్తాంతముల 2వ గ్రంథములో మనం చదివినట్లయితే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయములో 35వ వచనాన్ని కనుక మనం చదివితే, సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణములు సమృద్ధిగా ఉన్నాయి. అయినా ఈలాగున మందిర సేవ క్రమముగా జరుగుతున్నది. మందిరపు యొక్క సేవ, మందిరపు యొక్క పరిచర్య క్రమంగా జరుగుతుందట. అంటే అలాగే ఆది క్రైస్తవ సంఘం అపోస్తలుల కాలంలో పెంతెకోస్తు పండుగ దినాన ఏర్పరచబడిన సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి గల కారణం ఏంటంటే, ముందుగా మనం ఒక మాట చదివాము, అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొన్నారు. కొరింథీ సంఘాన్ని పౌలు భక్తుడు అదే ప్రశంసిస్తాడు. నేను మీకు కొన్ని కట్టడలు ఏర్పాటు చేశాను, ఆ కట్టడలు మీరు గైకొనుచున్నారని, ఆ కట్టడలు మీరు అనుసరించుతున్నారని మిమ్మల్ని గురించి నేను బహుగా మెచ్చుకుంటున్నాను అన్నాడు. కట్టడలు ఎందుకు? కట్టడలు గైకొనకపోతే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మనుష్యుడు సహజంగా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనుష్యుడు సృష్టించబడిన మనుష్యుడు సహజంగా ప్రారంభం నుంచి ఒక నియమము, ఒక నిబంధన, ఒక కట్టడి, ఒక శాసనము లేకపోతే మనుష్యుడు క్రమంగా పనిచేయడండి. ప్రప్రథమంగా దేవుడు ఏదేని తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు, ఏదేని తోటలో వారు ఉంచినప్పుడు వారికి కూడా ఒక కట్టడ, ఒక నియమము, ఒక క్రమం పెట్టాడు. ఏంటంటే, మీరు ఈ తోటలో ఉన్న ప్రతిదానిని నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఈ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలములు మీరు తినకూడదని ఒక షరతు, ఒక నియమము, ఒక కండిషన్ పెట్టాడు. ఎందుకు ఆ షరతులు పెట్టవలసి వచ్చిందంటే, మనుష్యుని కంటే ముందుగా ప్రప్రథమంగా దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఆ దేవదూతలు దేవునితో సమానమని గర్వించి పడద్రోయబడిన దేవదూతలు అపవాదిగా మారిపోయి, లూసిఫర్గా మారిపోయి ప్రజలను ప్రేరేపించి తన చిత్తానుసారంగా నడవడానికి పాపములో పడవేస్తున్నాడు, పాపం చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు. కనుక ఆ పాపములో మరలా తిరిగి పడిపోకుండా ఉండడానికి దేవుడు ఒక షరతు, ఒక విధులు, ఒక నిబంధన, ఒక కట్టడి చేస్తున్నాడు. దేవుడు అసలు కట్టడలు ఎందుకు పెడుతున్నాడో ఒకటి రెండు విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మనుష్యుడు సహజంగా, జాగ్రత్తగా గమనించండి, మనుష్యుడు సక్రమంగా ఎవరి పని వారు చేయడానికి, ఎవరి పనులు వారు చేయడానికి, వారి మనస్సు తిన్నగా దేవుని వైపు ఉండడానికి, కట్టడే కనుక లేకపోతే, దేవుడు ఒక విధి నిర్ణయించకపోతే, దేవుడు ఒక నియమాన్ని పెట్టకపోతే మనుష్యుడు విచ్చలవిడిగా దిగేస్తాడు. కానీ ఎవరి పనిని వారు, ఎవరి కర్తవ్యాన్ని వారు, ఎవరికి అప్పగించబడిన పనిని వారు సక్రమంగా చేయడానికి, మార్గములో నుండి తొలగిపోకుండా ఉండడానికి దేవుడు కట్టడలను ఏర్పాటు చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, సహజంగా ప్రతి మనుష్యుడు అంతకుమునుపు పాపము చేసి దేవుడానికి ఇచ్చే మహిమను పోగొట్టుకున్నాడు కనుక మనుష్యుని ప్రేరేపించడానికి, మనుష్యుని మార్గము తప్పించడానికి, మనుష్యుని దేవుని వైపు నుంచి లోకము వైపుకు మరల్చడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కనుక ఏ మనుష్యుడు కూడా తన మార్గము నుండి తప్పిపోకుండా జీవము గల దేవునితో నడవడానికి, జీవము గల దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగడానికి, తనకు నిర్ణయించబడిన హద్దులలో జీవించడానికి, తప్పిపోకుండా ఉండడానికి దేవుడు ఈ కట్టడలు ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని అపోస్తలుడు యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదివితే, మనుష్యుడు తప్పిపోకుండా, మనుష్యుడు మార్గము తొలగిపోకుండా ఉండడానికి దేవుడు ఒక కట్టడ నియమించాడట. ముందుగా జ్ఞాపకం చేశాను, ఒక మనుషుడు చక్కగా నడవడానికి, సక్రమంగా తనకు అప్పగించబడిన కర్తవ్యాన్ని, బాధ్యతను చేయడానికి, నిర్లక్ష్యము ప్రదర్శించకుండా చేయడానికి దేవుడు ఒక కట్టడను ఏర్పాటు చేశాడు.
రెండవది, ఒక మనుష్యుడు తప్పిపోకుండా దేవునితో సహవాసం కలిగి నిరంతరము దేవుని సన్నిధిలో జీవించడానికి దేవుడు కట్టడలను ఏర్పాటు చేశాడు. నెంబర్ 3, కట్టడలు ఎప్పుడైతే ఆచరిస్తామో, కట్టడలు ఎప్పుడైతే అనుసరిస్తారో దేవుని పిల్లల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానము కలిగి వర్ధిల్లడానికి దేవుడు కొన్ని కట్టడలు ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన పోలికలో తన స్వరూపులో మనుషుని చేశాడు. అయితే కట్టడలను అనుసరించక ప్రతివాడు తనకిష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. తనకిష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే దేవుడు కొన్ని కట్టడలు చేస్తే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారితో వివాహం చేసుకున్నారట. క్రమం తప్పిపోయారు. క్రమము తప్పిపోతే దేవుడు మనసులో బాగా నొచ్చుకున్నాడు. ఈ రోజుల్లో కూడా అందుకే పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, అక్రమము విస్తరించుట చేత, క్రమము లేని జీవితాన్ని బట్టి అనేకులలో ప్రేమ చల్లారిపోద్దట. క్రమంగా ఎందుకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. విధులను ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒక మనిషికి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవించడానికి, క్రమముగా జీవిస్తే వారి మధ్యలో ఐక్యత, ప్రేమ, సమాధానము పెంపొందించబడడానికి క్రమం ఏర్పాటు చేశాడు. కానీ ఈ రోజుల్లో అక్రమము విస్తరించిపోతుంది. క్రమబద్ధమైన జీవితం లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన గ్రంథములోనే వైవాహిక వ్యవస్థలో దేవుడు కొన్ని కట్టడలు చేశాడు. వైవాహిక జీవితంలో కొన్ని క్రమబద్ధమైన, ఎవరిని ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు, ఈ బాంధవ్యాలను గురించి, ఈ కట్టను గురించి చేస్తే మనుషులు అక్రమం విస్తరించిపోయింది. దాని కారణాన్ని బట్టి మనం లేఖనాలు చదివితే అక్రమం ఎక్కువైపోయింది. అనేకులలో ప్రేమ చల్లారిపోయింది. ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేదు. ఒకరితో ఒకరు కలిసి ఐక్యతగా, ప్రేమగా, సమాధానంగా జీవించే పరిస్థితి లేదు. జాగ్రత్తగా గమనించారా? మొదటిది, సక్రమంగా ఎవరి పని వారు చేయడానికి, ఎవరికి అప్పగించబడిన కర్తవ్యాన్ని, ఎవరికి అప్పగించబడిన పనిని వారు సక్రమంగా చేయడానికి ఈ కట్టడలు నియమించబడ్డాయి. రెండవదిగా, ఏ మనుషుడు మార్గము తప్పిపోకుండా నిరంతరము జీవము గల దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండడానికి కట్టడలు నియమించబడ్డాయి. మూడవదిగా, దేవుని పిల్లల మధ్య, దేవుని బిడ్డల మధ్య, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుష్యుడు ఐక్యత, ప్రేమ, సమాధానముతో ముందుకు కొనసాగడానికి, అభివృద్ధి పొందడానికి కట్టడలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ కట్టడ మీరినప్పుడు, ప్రతివాడు తనకిష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, నరులను సృజించినందుకు, నరులను ఏర్పాటు చేసినందుకు ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన ఎంతో నొచ్చుకున్నాడట, క్రమం తప్పిపోయినప్పుడు. నంబర్ 4, ప్రభునందు ప్రియులారా, ఒక మనుషుడు తప్పిపోతే, ఒక మనుషుడు మార్గం తొలగిపోతే, కట్టడను ఆచరించకపోతే మనుష్యుడు శ్రమల పాలవుతాడు. అందుకే అన్నాడు దావీదు భక్తుడు, అంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, ఎందుకనగా నీ కట్టడలను నేను నేర్చుకోవడానికి. ఇంగ్లీష్ బైబిల్ ఉంది, నీ కట్టడలు నేను అనుసరించుకోవడం లేదు కనుక, నీ కట్టడలు నేను పాటించలేదు కనుక, నీ కట్టడల ప్రకారం నేను జీవించలేదు కనుక నా జీవితంలో శ్రమలు వచ్చినాయి. తిరిగి నా జీవితాన్ని సరిదిద్దుకొని, చక్కబరుచుకొని, తిరిగి ప్రభువా నీ సన్నిధిలో ముందుకు కొనసాగడానికి నాకు సహాయపడ్డాయి కట్టడలు. ఎందుకంటే ఒక మనుషుడు నెమ్మది కలిగిన జీవితం, సంతోషం కలిగిన జీవితం, ఆనందం కలిగిన జీవితాన్ని జీవించడానికి కట్టడలు నియమించబడ్డాయి. ఐదవది ఏంటంటే కట్టడలు. ఎందుకనగా కట్టడలు అనేది రక్షణకు దూరం కాకుండా, కీర్తనాకారుడు 119వ కీర్తన 119వ కీర్తనలో 155వ వచనంలో ఒక మాట అంటాడు, చాలా జాగ్రత్తగా చదివితే, భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు కనుక వారికి రక్షణ దూరంగా ఉంది. ఎవరైతే కట్టడ ప్రకారం, ఒక నియమ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణతో జీవిస్తారో
దేవుడు వారికి రక్షణ ఇస్తాడు. నియమ ప్రకారము పోరాడువాడు, నియమ ప్రకారము జీవించువాడు, ఒక చట్ట ప్రకారము ఒక క్రమ ప్రకారము జీవించేవాడు ఆశీర్వదించబడతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది ఒక మాట, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన కట్టడను గైకొని వారికి పట్ల ఆయన కృప తరతరాలు నిలుచుద్దట. ఎవరి పట్ల దేవుని కృప నిరంతరము నిలుచును? తరతరాలు దేవుని కృప ఎవరికి తోడుగా ఉంటుందంటే, దేవుడు నియమించిన కట్టడలను గైకొని, దేవుడు నియమించిన విధులను గైకొనే వారికి తరతరాలు ఆయన కృప వెంటాడుతుంది. వారికి రక్షణ సమీపంగా ఉంది. ఎవరు ఆయన కట్టడలను గైకొనేవారుగా లేరు అంటే భక్తిహీనులు ఆయన కట్టడలను గైకొనుటలేదు, కనుక వారికి రక్షణ దూరంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన సహోదరుడా, నీవు జీవము గల దేవుని సంఘములో సభ్యుడవైతే, సంఘము నియమించిన కట్టడలు, దైవజనులు నియమించిన కట్టడలను గైకొనే వ్యక్తిగా ఉండి రక్షణలో ఎదిగే వ్యక్తిగా, రక్షణకు సమీపంగా ఉన్న వ్యక్తిగా ఉన్నావా? కట్టడ గైకొనని వ్యక్తిగా, భక్తిహీనుడుగా జీవిస్తున్నావా? నిన్ను నీ ఒక్కసారి పరిశీలన చేసుకో. కట్టడలు కనుక గైకొంటే, ఆయన ఆజ్ఞలు కనుక గైకొనేవారుగా ఉంటే దేవునిని సంతోషపరిచేవారంగా ఉంటాం. సహజంగా మనం ఈ లోకంలో చూస్తాం, లోకంలో మనం అన్ని పరిశీలన చేస్తాం. ఒక మనుష్యుడు నువ్వు ఇలాగెళ్ళాలి, ఇలాగ రావాలని కొన్ని నియమ నిబంధనలు పెట్టితే, ఆ నిబంధన ప్రకారం కనుక చక్కగా వెళ్ళేస్తే యజమానుడు సంతోషపడతాడు. నేను ఇంకా ఒక మాట అంటాను, ఒక కట్టడలు, ఒక ప్రభుత్వము నియమించిన కట్టడలు, ఒక యజమాన్యం నియమించిన కట్టడలు కనుక లేకపోతే నిన్ను ఆ మనుషుడు అంగీకరించను కూడా అంగీకరించడు. కాబట్టి కట్టడలను గైకొంటే ప్రభువు సంతోషిస్తాడు, కట్టడలను గైకొంటే దేవుడు సంతోషిస్తాడు. కట్టడలు గైకొనిన కారణం చేత కొరింథీ క్రైస్తవ సంఘాన్ని పౌలు భక్తుడు మెచ్చుకుంటున్నాడు. చివరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. కట్టడలు గైకొనడం అంటే దైవ చిత్తానికి లోబడడం. యోహాను పత్రికలో ఒక మాట రాయబడింది, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. దానిని కొన్ని తర్జుమాలో రాశాడు, దైవ నియమాన్ని, దేవుడు నియమించిన కట్టడలను గైకొంటే దేవుని చిత్తము నెరవేర్చిన వారు, ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యంగా, దైవాజ్ఞలకు వ్యతిరేకంగా జీవించారో అదే పాపం అంటారు. దేవుడు ఒక మనిషికి నియమించిన ఆజ్ఞలను గైకొనకపోట, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించడం పాపము అన్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభునందు ప్రియులారా, కట్టడలు ఎందుకు ఏర్పాటు చేశారో, కట్టడలు ఎందుకు నియమించబడ్డాయో ఒక 7 కారణాలు జ్ఞాపకం చేశాను. మరలా జ్ఞాపకం చేస్తాను. సక్రమముగా ఎవరికి అప్పగించబడిన బాధ్యత, ఎవరికి అప్పగించబడిన పనిని చక్కగా నెరవేర్చడానికి కట్టడలు నియమించబడ్డాయి. ఎవరి పని వాళ్ళు చేయడానికి. రెండవది, నీ జీవితంలో విశ్వాసము నుండి కానీ దేని నుండి తప్పిపోకుండా నిరంతరము నువ్వు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి కట్టడలు నియమించబడ్డాయి. మూడవదిగా, కట్టడలు ఎందుకంటే ఐక్యత, ప్రేమ, సమాధానం. ఎందుకు? అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోద్దట. చాలా చక్కగా యేసు ప్రభు వారి స్వయంగా మాట్లాడారు. నంబర్ 4, మనము శ్రమల పాలు కాకుండా, మనము నష్టం కాకుండా, మన జీవితంలో ఏమి శోధనలు సంభవించకుండా కట్టడ ప్రకారం జీవిస్తే, నేను ఒక మాట చెప్తాను, తినమన్న పదార్థాలు, మనం తినవలసిన సమయంలో తినవలసిన పదార్థాలు తినడానికి నియమించబడ్డాయి. మన ఆహార నియమాలు కొన్ని ఉన్నాయి. సరిగ్గా టైంకి వేళకు ఆహారం తినాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆహారం తింటే, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక క్రమ ప్రకారంగా ఆహారం లేకపోతే కొన్నిసార్లు అజీర్తి అయిపోద్ది, కొన్నిసార్లు అనారోగ్యం అయిపోద్ది, కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది, రకరకాల సమస్యలు, శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే క్రమం లేని జీవితం. గమనించారా? అందుకన్నాడు 4వ విషయం,
ఐదవది, ఎందుకు కట్టడలు నియమించబడ్డాయంటే నీవు రక్షించబడ్డానికి, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అన్నాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు అంటూ ఒక మాట అన్నాడు. ప్రభువా నేను రోజు అద్భుతాలు చేయలేదా, నేను రోజు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించలేదంటే అక్రమము చేయని వారలా, క్రమముగా జీవించని వాళ్ళ నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనపోమన్నాడు. అంతే. అందుకే కీర్తనకారుడు అంటాడు, భక్తిహీనులకు నీ కట్టడను వెదకరు, నీ క్రమాన్ని పాటించరు కాబట్టి వారికి రక్షణ దూరముగా ఉన్నదన్నాడు. క్రమం, దేవుని కొరకు ఎదురు చూడకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఉండే మనుషులు ఉంటారు. వాని గురించి అన్నాడు, దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఏంటంటే ఆ టైం పెట్టి ఎదురు చూడండి అయ్యా అంటే ఎదురు చూడకుంటున్నారు, వెళ్ళారు, తలుపు కొడుతున్నారు. ప్రభువా ప్రభువా ప్రభువా, కన్యకలే, ప్రయాణానికి సిద్ధమైన వారే, దీపాలు కష్టపడి ప్రయాసపడి సంపాదించుకొని దివిటీలు కొని దివిటీలు వెలిగించుకొని ప్రయాణం చివరిదాకా వెళ్ళిన వాళ్ళే. కానీ ఒక కట్టడ మెలకువగా ఉండాలన్నప్పుడు మెలకువగా ఉండకుండా సిద్ధపాటు లేకుండా ఉన్నవాడు వచ్చి అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనపోమన్నాడు. ఏంటి ఎన్నడూ ఎరగన? కారణం ఏంటి? ఎన్నడూ ఎరగనంటానికి గల కారణం ఏంటి? వారు క్రమబద్ధమైన జీవితం లేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో కట్టడలు ఎందుకు నియమించబడినాయో ఒక 7 కారణాలు. కట్టడ, దైవ సేవకుడైన వాడు ఎందుకు కట్టడలు నియమించారు? దైవ సేవకులైన వారు అపోస్తలులు, ఆనాడున్న పెద్దలు ఎందుకు కట్టడలు నియమాలు నియమించారో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ఆ కట్టడలని ఎందుకంటే మనుష్యుడు సహజంగా పొరపాటు పడతాడు, మనుష్యుడు సహజంగా తప్పు చేస్తాడు గనక తప్పు దిద్దుట కొరకు కట్టడలు నియమించి సేవకులను నియమించాడు. తప్పు దిద్దడానికే. కొన్నిసార్లు మనుష్యుడు గనక అన్య జనాంగము నుంచి రక్షించబడిన వాడు గనక కొన్నిసార్లు పొరపాటు పడి మానవ జీవితంలో తప్పులు చేస్తాడు గనక రక్షించబడిన విశ్వాసి అయినా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగేటప్పుడు పాఠశాలకు విద్యార్థి వెళ్తాడు, మంచిదే, రాసేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు రాస్తుంటాడు. మంచి పెయింటరే బోర్డు రాసేటప్పుడు కొన్నిసార్లు అక్షరాలు పొరపాటు రాసేస్తాడు. ఈ మధ్య ఒకసారి ఒక అబ్బాయి రాశాడు లీవ్ లెటర్ అని పోయి లివ్ లెటర్ అని రాసేసాడు. పొరపాటే, చదవలేదంటే చదువుకున్నాడు, బీటెక్ స్టూడెంటే, కానీ పొరపాటులో లీవ్ లెటర్ అని రాయాల్సింది లివ్ లెటర్ అని రాశాడు, LIV రాసేసాడు. అది ఆయనకి కరెక్ట్ అనిపించి చదువుకుంటూ వెళ్ళిపోయాడు, రైస్ అనేది ఇచ్చేసాడు. కానీ లోపల ఇంకొక వ్యక్తి వచ్చేసాడు, చూశాడు, ఏంటి ఇట్లా రాసావని, అప్పుడు తప్పు దిద్దాడు. అలాగే విశ్వాసులు క్రమముగా దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నా మనుష్యులు గనక కొన్నిసార్లు, అందుకే ప్రసంగి గ్రంథములు అంటాడు ఒక మాట, పాపము చేయకుండా జీవించే నీతిమంతుడు లేడంట. కొన్నిసార్లు మనుషుల గనక పొరపాట్లు జరుగుతాయి గనక విశ్వాసులైన వారి జీవితాలు కూడా తప్పుగా ఉంటాయి కనుక ఆ తప్పు దిద్దడానికి ఒక చట్టము, ఒక శాసనము, ఒక నిబంధన, ఒక కట్టడి అవసరం. ఈ విషయాన్ని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుతాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నిన్ను క్రేతులో విడిచిపెట్టి వచ్చాను అన్నాడు. ఎందుకు పౌలు భక్తుడు తీతును క్రేతు పట్టణములో ఎందుకు వదిలిపెట్టి వచ్చాడంటే, క్రేతు పట్టణ వాసులు దేవుని సన్నిధిలో ముందుకు సాగుచున్నా, ప్రార్థనలో ముందుకు సాగుచున్నా, విశ్వాసములో ముందుకు సాగుచున్నా వారిలో ఉన్న లోపాన్ని దిద్దడానికే. ఈరోజు చాలామంది మేము జ్ఞానవంతులం అనుకోవచ్చు, ఐశ్వర్యవంతులు అనుకోవచ్చు, కానీ దేవుడు ఒక కట్టడలను ఎందుకు నియమించాడంటే లోపములను దిద్దడానికే కట్టడలను నియమించాడు. ఒక్కటి. రెండవది, ప్రభునందు ప్రియులారా చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తాడు, దైవజనుడు అసలు చేయాల్సిన పని ఏంటంటే, దైవజనుడు ఏ కార్యము చేయాల్సి ఉంటుందంటే ఒక మాట మాట్లాడుతూ, దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి దైవావేశమున కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనులు చేయాల్సిన పని ఏంటంటే, ఒక చట్టము అపోస్తలులు, ప్రవక్తలు, సంఘ పెద్దలు, దైవజనులు కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టడలు ఏర్పాటు చేస్తే దైవజనుడైన వాడు ఆ కట్టడల ప్రకారం సంఘములో ఉన్న వ్యక్తులు నడుచుచున్నారా లేదా, నడవగలుగుతున్నారా లేదా అని చూచి పరిశీలన చేసి ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఒకటేంటి ఖండించాలి, రెండవదేంటి తప్పు దిద్దాలి, మూడవదేంటి నీతి యందు శిక్ష చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఒక దైవ సేవకుడుగా నేను మీకు కొన్ని విషయాలు, నా జీవితంలో జరిగిన సంఘటనలు కొన్నింటిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దైవజనుడిగా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, ఒక దైవజనుడిగా విశ్వాసాలను పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి వారికి అనేక విషయాలు మనం బోధిస్తాం. దేవుని వాక్యాన్ని బోధిస్తాం. అనేక సార్లు వాక్యాల ఖండితంగా చేత ఉదయ సాయంకాలాలు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని బహుగా చదవాలి. అప్పుడు లేఖనాలు బెరయాలోని దేవుని పిల్లల్లాగా లేఖనాలు అలాగ ఉన్నవో లేవో అని పరిశీలన చేస్తాం అనుకున్నాం. దైవ సేవకుని బాధ్యత దేవుని పిల్లలైన వారిని, దేవుని బిడ్డల విశ్వాసంలో పెంపొందింప చేయాలి. అప్పుడు ఏం చేయాలండి? నేను ఒకసారి అడిగాను, సంఘములో దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం విశ్వాసులతో మాట్లాడతామా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా అని అడిగాను. అయ్యగారు చేస్తున్నాం. ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారా, లేచి రేయి మొదటి జామున ప్రార్థిస్తున్నారా తల్లి అని అడిగాను. చేస్తున్నాం అయ్యగారు అన్నారు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను ఇర్మియా గ్రంథము చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో 7 చోట్ల ఒక చోట రాశాడు, నేను అనుదినము పెందలకడనే లేచి సేవకులైన ప్రవక్తల మీ యొద్దకు పంపానని చెప్పాడు. వెంటనే ఆ మాట నాకు హృదయంలో తాకింది. ఇర్మియా గ్రంథంలో ఆ మాట 7 స్థలాల్లో వ్రాయబడింది. వెంటనే నా హృదయం ప్రేరేపించింది, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నేను బైబిల్ కాలేజీ విద్యార్థులను తీసుకున్నాను. అనుదినము 4 గంటలకు ఉదయాన్నే ప్రాతకాల సమయంలో 4 గంటలకు లేచేవాడిని. 4:45 వరకు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసి బైబిల్ చదివేవాడిని. 5 గంటలకు 4:45 గంటలకల్లా బయలుదేరేవాడిని. ఆ విద్యార్థుల వెంట తీసుకొని ఎర్లీ మార్నింగ్ ప్లేస్ ఉదయకాలం విశ్వాసుల ఇళ్ళకి ప్రార్థనకి వెళ్ళి ఎవరి దగ్గరకు వస్తానో నేను చెప్పను, ఎవరింటికి వెళతానో నేను చెప్పను. వెళ్ళిపోయి తలుపు తట్టేవాడిని, లేపేవాడిని. ఆ కుటుంబంతో కూడా కలిసి ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు కుటుంబ ఆరాధన చేసేవాడిని. 2వ వారం ఒక అనౌన్స్మెంట్ చేశాను, ఇక మీదట నేను వస్తాను, ఎవరి దగ్గరకు వస్తానో, ఎవరింటికి వస్తానో, ఎవరితో ఉదయకాలపు ఆరాధన చేస్తానో మీకు చెప్పను, తప్పకని వస్తానని చెప్పాను. గడిచిన ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ఉదయకాలపు ప్రార్థనలు ఏర్పాటు చేశాను. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు లేవని వారు ఉంటారు, కొన్నిసార్లు ఉదయకాల ప్రార్థన చేయకుండా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. విద్యార్థి కనుక ఒకవేళ తప్పు చేస్తే, విద్యార్థి కనుక ఒకవేళ తప్పు రాస్తే, ఉపాధ్యాయుడు చెయ్యి పట్టి దిద్ది నేర్పించినట్లుగా దాదాపు 15 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాలకు పైగా విశ్వాసుల గృహంలో ఉదయకాల ఆరాధన జరిగించాం. దానివల్ల ప్రతి ఒక్క కుటుంబము ఉదయకాలపు ఆరాధనను చేయడానికి దేవుడు కృప చూపాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను? కొన్నిసార్లు చెప్తే మన ఎదుట మాట్లాడవచ్చు, కానీ ఆ ఉదయకాలపు ఆరాధన ద్వారా వారి తప్పు దిద్ది వారిని నీతి యందు శిక్ష చేసినట్టుగా, తరబీదిచ్చినట్టుగా మనం మేమే వెళ్ళి ఆ పని చేస్తా ఉన్నాం. వీళ్ళారా చాలా జాగ్రత్తగా. ఎందుకు విధులు అనంటే, విధులు ఎందుకు ఏర్పాటు చేసిన? ఒకటి తప్పు దిద్దడానికి, రెండవది తప్పిదాన్ని ఖండించి నీతి యందు శిక్ష చేయడానికి, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు మనుష్యులు పొరపడితే వాడికి బుద్ధి చెప్పాలి, తప్పు చేస్తే బుద్ధి చెప్పాలి. అపోస్తలుడైన పౌలు కొలసీ క్రైస్తవ సంఘానికి రాస్తూ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట రాస్తారు.
పౌలు భక్తులు కొలసీ సంఘానికి రాస్తూ, ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో నేను ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధిస్తూ, ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాడు. ఎందుకు బుద్ధి చెబుతున్నాడు? మనుషుడు మార్గం తప్పిపోతాడు, మనుషుడు క్రమం తప్పిపోతాడు. కనుక ఈ యొక్క విధులను నిర్ణయించినారు. ఈ యొక్క విధులను ఏర్పాటు చేయడం వల్ల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనుషులు తప్పిపోతారు కనుక, మనుషులు అర్థం చేసుకోరు కనుక, వారి తప్పిదాన్ని ఖండించి వారిని సన్మార్గములోనికి నడిపించడానికి, రెండవది వారు భయపడడానికి, ఈ పని దైవభక్తిలో పెంపార చేయడానికి ఈ కార్యక్రమం చేయమని చెప్పాడు. అందుకే విధులు నిర్ణయించబడ్డాయి. ఈరోజు ఒక్క విధిని గురించి నా యొక్క లేఖన ధ్యానాలలో దాదాపు 20 అంశాల గురించి, క్రమశిక్షణ జీవితాన్ని గురించి, సంఘము పాటించవలసిన క్రమం, సంఘము పాటించవలసిన నియమములను గురించి ఒక 20 విషయాల గురించి ధ్యానం చేశాను. ఈరోజు అసలు కట్టడలు లేక విధులు లేక నియమములు ఎందుకు నియమించబడినాయో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక్క నియమాన్ని గురించి మీకు నేను బోధిస్తాను. ఒక్క నియమాన్ని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది సంఘము. సంఘము పాటించవలసిన నియమాలలో మొట్టమొదటిది ఆరాధన. ఆరాధనను గురించి మీకు నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, ఈరోజు ప్రపంచంలో అనేక స్థలాల్లో ఎక్కువగా, నేను గడిచిన కొన్ని దినాల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ఒక పత్రిక చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ప్రపంచంలో దాదాపుగా ఇప్పటికే 27% క్యాన్సర్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. 127 మందికి పైగా క్యాన్సర్ వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వారిలో రోగ నిరోధక శక్తి లేదు. ఇంకా ఒక 10 సంవత్సరాలు దాటితే అది సగానికి సగం వచ్చేది సూచన. ఎందుకు అని రాస్తూ, ఈరోజు ప్రపంచవ్యాప్తిగా అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధించినట్టు తేల్చిన విషయం ఏంటంటే, అన్యదా భావించకండి. ఒక బిడ్డ జన్మనిచ్చిన తర్వాత ఒక తల్లి, ఇంతకు ముందు దినాల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండేది. కారణం ఏంటంటే, తల్లి దగ్గర కనీసం సంవత్సరన్నర పాటు తల్లి పాలు సేకరించేవారు, తల్లి పాలు తాగేవారు. ఆ తల్లి పాలు తాగిన కారణము చేత రోగ నిరోధక శక్తి ఉంది. వారిలో రోగాన్ని నిరోధించే శక్తి బలంగా పనిచేసేది కనుక ఎంత కష్టపడి పనిచేసినా, ఎటువంటి వారి మధ్య కలిగినా రోగం రోగుల మధ్యలో తిరిగినా అవి వారిని ఏం చేయలేకపోయేది. ఇది భౌతికంగా జరిగిన సంగతి. పిల్లోడు పుడతాడు, పిల్లోడిని చూడడానికి రకరకాల మనుషులు వస్తారు. పిల్లోని సందర్శించడానికి బంధుమిత్రులు, రక్త సంబంధికులు అందరూ వస్తారు. ఎంతమంది వచ్చినా తల్లి బిడ్డకు మధ్య ఉన్న ఇంటిమసీ, అన్యోన్య సంబంధం, తల్లి దగ్గర బిడ్డ పాలు తాగే విషయాన్ని, అన్యోన్య సంబంధం ఒకటి. తల్లి బిడ్డను విడిచి, ఇంతకు ముందు దినాల్లో చూస్తే 6 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా చిన్న బిడ్డ తల్లిని విడిచిపెట్టి ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళినా మమ్మీ మమ్మీ అమ్మ 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 అని ఏడ్చుకుంటూ వచ్చేది. 6-7 సంవత్సరాల వరకు తల్లితో అనునిత్యము అత్యంత సన్నిహితంగా మెరిగేవారు. కనీసం సంవత్సరన్నర పాటు తల్లి దగ్గర ఆ యొక్క స్తన్యపానము, పాలు తాగేవారు. కాబట్టి వారు తల్లితో ఒకటి అత్యంత సన్నిహితమైన సంబంధం 5-6 సంవత్సరాలు. రెండవది, తల్లితో కలిసి తల్లి దగ్గర స్తన్యపానం 1 సంవత్సరం చేసేవారు కనుక రోగ నిరోధక శక్తి పెరిగి వారు బహుబలంగా, శక్తివంతంగా, ఎటువంటి వ్యాధిగ్రస్తుల మధ్యకి వెళ్ళిన వారికి ఏం కాదు. ఇప్పుడు జరిగేది ఏంటండి, బిడ్డ జన్మించగానే అందము బోద్దని, రెండవది ఏదో కారణాలు చెప్పి 21 రోజు దాటక ముందు నుండే
పోతపాలు పోసేస్తున్నావు. విచారించాల్సిన విషయం ఇది. నా మాటలు కాదు, అనేక మంది పెద్దలైన వారు, ప్రపంచ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్న మాట. 21 రోజు కాకముందే పోతపాలు పోసేస్తున్నావు. తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి లేదు. రెండవది, 1 నెల కాకముందే, 2 నెలలు కాకముందే వీరు ఏదో యంత్రాల్లాగా పిల్లలు కానీ అత్త మామల మీదనో లేక అంగన్వాడీ కేంద్రాలు విడిచిపెట్టేసి వీళ్ళ ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు. తల్లికి ఆ చిన్న బిడ్డకు సాన్నిహిత్యము, సహవాసం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. దానిని బట్టి ఈ రోజుల్లో అనారోగ్యం పాలైపోతుంది. ఇది భౌతికంగా జరిగిన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేశాను. తల్లిపాలు ఇవ్వట్లా, ఏదో 100కి 10 మంది అట పెద్దవాళ్ళు మాట్లాడుతున్నమాట. 100కి 10 మంది మాత్రమే తల్లులు తమ బిడ్డలకు పాలిస్తున్నారు. 90% ఆఫ్ యంగ్ లేడీస్, 90% మంది పోతపాలు పెట్టి పెంచుతూ ఉంటే ఎక్కడ లేని రోగాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. 90% మంది తల్లులు తమ చంటి బిడ్డలతో అన్యోన్యమైనటువంటి సంబంధము, సహవాసం లేదు. ఇది భౌతికంగా చూస్తే ఆత్మీయంగా ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈరోజు ఆత్మీయంగా ఒక సంఘ కాపరి ఎంతో కష్టపడి, ఒక తల్లి ఎలాగైతే నవమాసాలు మోసి ఎంతో పత్యం చేసి, ఎంతో నిష్ఠతో భారం భరించి ఒక బిడ్డకు జన్మనిస్తే, ఈరోజు బిడ్డలు ఎట్లాగ పోతపాలు ఉన్నాయో, ఒక మనిషి రక్షణ పొందాడని కానీ, ఒక మనిషి క్రీస్తు ప్రభువును అంగీకరించాడని కానీ పోతపాలు పోసేవాళ్ళు వచ్చినట్లుగా తాము పెట్టని గుడ్లను పొదిగే కౌజు పక్షులు లాంటి వాళ్ళు వచ్చేస్తారు. అన్య బోధల చేత తిప్పేస్తున్నారు. నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు కష్టపడి, నీ కొరకు ఎన్నో రాత్రులు ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థించిన ఆత్మీయ తల్లిదండ్రులను, ఆత్మీయ దైవ సేవకులను విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? పోతపాలు ముందు కొంచెం తీయగా కనపడతాయి. తీయని మాటలు చెప్పగానే, చక్కని స్టోరీలు చెప్పగానే, చక్కని జ్ఞానయుక్తమైన తీయని మాట్లాడ పౌలు కొలసీ సంఘానికి రాస్తాడు. తత్వజ్ఞానం అంటే ఎక్కడెక్కడో స్టోరీలన్నీ చెప్తూ ఉంటే ఆకర్షితులై తల్లిపాలు అక్కర్లా, తల్లి సహవాసం అక్కర్లా, ఆత్మీయ తల్లి సంఘం అక్కర్లా. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారు? ఎందుకు ఈరోజు దేవుని బిడ్డల విశ్వాసములో స్థిరంగా నిలబడలేకపోతున్నారు? ఎవరు అబ్బా వస్తారు, ఒక బిడ్డ జన్మించగానే అబ్బా బిడ్డ చాలా చక్కగా ఉన్నాడండి, బిడ్డ చాలా అందంగా ఉన్నాడండి అంటారు. అట్లాగనే పుట్టగానే నువ్వు రక్షణ పొందగానే అబ్బా చాలా మంచి సాక్ష్యం అండి, చాలా మంచి ప్రార్థన అండి, చాలా చక్కని గొంతండి అనగానే ఆత్మీయ తల్లిదండ్రులను విడిచిపెట్టి పోతపాలు పోసేవాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు క్రమం లేదు, పద్ధతి లేదు. కాబట్టి అందుకే ఈ రోజుల్లో ఆత్మీయ అనారోగ్యం పాలవుతున్నారు. నంబర్ 1. ఆరాధనలో ఇంకొక విషయం చెప్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఒక రాష్ట్రం నుంచి ఒక దేశ ప్రధాని మన దేశానికి రావాలంటే ఎవరి ద్వారా రావాలి? భారతదేశ ప్రధాని ద్వారా, భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి ద్వారా భారతదేశానికి రావాలి. కానీ ఇంకొక దేశ ప్రధాని భారతదేశానికి భారతదేశస్తుల అనుమతి లేకుండా, భారతదేశ రాజ్యాంగపు అనుమతి లేకుండా వస్తే అక్రమముగా చొరబడ్డని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఈ మధ్య మనం అనేక చోట్ల గమనిస్తున్నాం. ఒక శాసనసభ్యుడు ఒక గ్రామ పంచాయతీకి వెళ్తే ఆ శాసనసభ్యుడు గ్రామ పంచాయతీలో, అదే గ్రామ పంచాయతీలో ఏ యొక్క నిత్యావసర వస్తువులు పంచాలన్న ప్రోటోకాల్ ప్రకారం ఆ గ్రామ పంచాయతీని సర్పంచ్ని పిలవాలి, లేకపోతే అది పద్ధతి క్రమం కాదు.
కానీ ఈరోజు సంఘం చేసేది ఏంటంటే స్థానిక దైవ సేవకుని అనుమతి అక్కర్లా, ఆత్మీయ తల్లిదండ్రుల అనుమతి లేకుండా స్థానిక సంఘ సభ్యుల గృహాలను ఇతరులు దర్శిస్తున్నారు. ఇది పద్ధతా? క్రమం లేని జీవితం. నీ ఒకవేళ వాక్యాన్ని బోధించాలని ఆశపడితే మేము మా సంఘములు అదే బోధిస్తాం, మేము అదే చెప్తాం. బయట ఎవరైనా మీకు బంధువులు ఉండవచ్చు, మీ బంధువులో దైవ సేవకులు ఉండవచ్చును, మీ బంధువులో మంచి వాక్యోపదేశం చేసేవారుంటే బంధురీత్యా మీ ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళిపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ సంబంధం ఉండకూడదు. ఆధ్యాత్మికంగా నీ గృహం దగ్గర ప్రార్థన పెట్టాలన్నా, ఆధ్యాత్మికంగా నీ గృహం దగ్గర గృహకుడికి ఏర్పాటు చేయాలన్నా నీ దైవ సేవకుని అనుమతితో మాత్రమే జరగాలి. లేకపోతే సంఘ క్రమాన్ని ఉల్లంఘించిన వాడు అవుతాడు. గమనించారా? పౌలు, మీరు పత్రికలన్నీ చదవండి, పత్రికలన్నీ ధ్యానం చేయండి. పత్రికలన్నీ ధ్యానం చేస్తే మొదటిది ఆత్మీయ తండ్రితో సహవాసం ఉంది. ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరే వారు నిర్ణయించిన కాలమంతా వారితో ఉన్నారు. వారి అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈరోజు జరిగేది ఏంటంటే దైవ సేవకుడు అనుమతి అక్కర్లా, ఒక పద్ధతి లేదు, ఒక క్రమము లేదు. ప్రతివాడు విచ్చలవిడిగా తిరగడం ప్రారంభం చేశాడు. దేవుడు ఎవరిని విచ్చలవిడిగా తిరగడానికి విడిచిపెట్టాడు తెలుసా అండి? ఐగుప్తు దేశం నుంచి విమోచించబడిన దేవుని ప్రజలైన వారు మోషే నాయకత్వం ముందుకు వెళుతున్న మోషే, దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీద దేవుని ప్రజలను నడిపించడానికి 40 దినాలు ప్రార్థన చేయడానికి వెళ్తే అహరోను నాయకత్వంలో అహరోను మీద తిరగబడ్డారు. అహరోను కల్పించిన దూడను మొక్కారు. అప్పుడు అన్నాడు, ప్రజలను తమ విరోధులలో ఎగతాళి కలుగుటకై విచ్చలవిడిగా వారిని విడిచిపెట్టాడు దేవుడు. నీ విచ్చలవిడిగా తిరిగితే, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, ఒకటి ప్రజలలో ఎగతాళి అవుతావు, రెండవది నీవు క్రమం తప్పిన వాడుతో అక్రమం చేయవాలని నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను పొమ్మంటాడు దేవుడు. నీవు పరలోక రాజ్యానికి వారసుడు కాదు, నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు. ఒకటి ఆరాధనా క్రమం. నీవు ఏ సంఘములో రక్షించబడ్డావో, ఎక్కడైతే రక్షణ పొందావో, ప్రతి మనిషి ఒక స్థానిక సంఘానికి సంఘ సభ్యుడై ఉండాలి. ఆత్మీయంగా సంఘ సభ్యుడైంది ఆ సంఘ దైవ జనులతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళాలి. మొదటిది. రెండవది, ఒకవేళ నీ ఇంటికి ఎవరైనా నీ బంధువులు కానీ నీ రక్త సంబంధికులు కానీ ఎవరినైనా నీవు ఆహ్వానించాలని ఆశపడితే, లోకములోనే సామాన్యమైన ఒక మనుషుడే ప్రోటోకాల్ పాటిస్తే దేవుని రాజ్యం ఇంకెంత స్థిరమైనది, దేవుని రాజ్యం ఇంకెంత కఠినమైనది. అందుకే అన్నాడు, నీతిమంతుడే రక్షించబడు, దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ ఉంటాడన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దైవ సేవకుడు, దైవ జనాన్ని, ఒకటి, నీవు ఏ మందిరానికి వెళుతున్నావో, ఏ మందిరపు యొక్క సంఘ సభ్యుడమైనావో, ఏ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ఎదుగుతున్నావో, నీవు క్రమము తప్పకుండా దైవసేన దగ్గరికి వెళ్ళు. ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగిండు. వారు నిర్ణయించిన విధులను గైకొనడానికి ఏదో ఎక్కడో దూరం వెళ్ళ. ఇంతకు ముందు దినాలు ఎలా ఉండేయో ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. ఈ రోజుల్లో జరగట్లేదండి. పౌలు పత్రికలు మీరు చదవండి. ఇంతకుముందు దినాల్లో దాదాపుగా ఒక 15 సంవత్సరాలతో నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నేర్పించిన పాఠాన్ని ఒక్కటే చెప్తాను. మా సంఘం నుంచి, మా తల్లిదండ్రుల సంఘం నుంచి ఒక ఆయన రామగుండం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. అయ్యా, నేను పలానా రామగుండంకి వెళ్తున్నాను, పలానా సంఘానికి వెళ్ళాలి, మీరైనా సిఫారసు పత్రం ఇస్తారా? వెళ్ళేటప్పుడు, అయ్యా, ఈయన రాసేవాడు, మా తండ్రి గారు రాసేవాడు, పలానా ఆయన మా సంఘంలో మంచి విశ్వాసి, గడిచిన 10 సంవత్సరాల క్రితం రక్షణ పొందాడు, సేవలో ఆసక్తి కలిగిన వాడు,
అన్య జనాంగం నుంచి రక్షించబడిన వాడు కనుక అతని మీ సంఘములు చేర్చుకొనుడి అని ఒక సిఫారసు పత్రము రాసి పంపించేవాడు. ఆ సిఫారసు పత్రము లేకుండా అవతల వాళ్ళు చేర్చుకునేవాళ్ళు కాదు, ఈ మనుషుడు తీసుకెళ్ళి జాయిన్. ఇప్పుడు ఆ పత్రాలు లేవు, అన్నీ పోయినాయి. మొత్తం ఎవరిష్టం వాళ్ళదే. ఆ వెళ్ళే మనుషుడు, అయ్యా నేను ఫలానా ఊరికి వెళుతున్నాను, ఫలానా ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయిన ఈయన చెప్పడు, అయ్యగారి దగ్గరికి పత్రం రాయించుకోడు, తాను ఎక్కడికి వెళ్ళేది తెలీదు. క్రమము లేని జీవితం. క్రమము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అంట. పౌలు చూడండి, ఇదిగో నేను మీ యొద్దకు తీతును పంపుతున్నా, ఇదిగో మీ క్షేమమును విచారించువాడే తిమోతిని మీ దగ్గరకు పంపుతున్నా అని పౌలు పత్రికలలో సిఫారసు చేసిన లెటర్స్ దాదాపు 7 స్థలాల్లో ఉంది. ఎక్కడ జరుగుతుందండి? ఇంతకుముందు దినాల్లో, ఇప్పుడు ఈ ఒక 2 సంవత్సరాలు అవి కూడా కనుమరుగైపోతున్నాయి. వివాహానికి కూడా సిఫారసు పత్రం, అయ్యా ఫలానా అమ్మాయి మా సంఘ సభ్యురాలు, మంచి క్రమశిక్షణ కలిగింది, ఈమె వివాహానికి ఏ ఆటంకాలు లేవని సిఫారసు పత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు అవి కూడా ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు కూడా ఎలా తయారైపోయింటే, వీరిద్దరికి మేజర్ అయిపోయి యుక్త వయసు వచ్చినాక ఎవరి సిఫారసు అక్కర్లే, ఎవరి దండం అక్కర్లే, ఇద్దరు వాళ్ళని నిర్ణయించుకునే శక్తి వచ్చేసిందట, వెళ్ళిపోతారు, ఎక్కడో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. అటువంటి స్థితే ఈరోజు సంఘానికి దాపరించింది. క్రమము లేదు, పద్ధతి లేదు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఇంతకుముందు దినాల్లో నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు పరిచర్యలో ఉన్నప్పుడు ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి వెళ్తే సిఫారసు కావాలి, సిఫారసు పత్రం కావాలి. ఈరోజు సిఫారసు పత్రం ఉన్నాయండి. వెంకటేంద్ర రాగానే ఆ దైవజనుడు చదివేవారు, పలానా ఊరు నుంచి పలానా సహోదరి కుటుంబం మన ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, నూతనంగా చేర్చబడ్డారు కనుక వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారికి మీద మన సంఘ సభ్యులుగా పరిగణించుదాం, వారితో సహవాసాన్ని కలిగి. ఈ దైవజనుడు కూడా చదివారు. ఇప్పుడు మా సంఘంలో అదే స్థానిక సంఘ సభ్యులు ఎవరైనా కొత్తగా వస్తే 2 మాసాలకు ఒకసారి, కొన్నిసార్లు 3 మాసాలకు ఒకసారి లేపి కొత్తగా వచ్చిన వారిని చూసి సంఘానికి స్థానిక దైవజనులు పరిచయం చేస్తున్నారు. అది మీ సంఘంలో ఉందా? సంఘానికి ఒక క్రమం ఉంది. ఈరోజు సంఘ క్రమాలు పాటించడంలే. అందుకే ఒక మాట, గృహ కూడిక, సంఘ కాపురి అనుమతి లేదు. వాళ్ళు ప్రార్థన పెట్టుకొని ఇంకొకరిని పిలుస్తారు. అది ఎంతవరకు న్యాయం? అది ఎంతవరకు పద్ధతి? కనుకనే ఆది క్రైస్తవ సంఘము నిర్ణయించారు విధులు. మీరు దేవుని వాక్యాన్ని చదవండి. ఇటువంటి విషయాలు గమనించే పౌలు భక్తుడు, యోహాను భక్తుడు రాస్తాడు, ఎవడైనా ఈ బోధ లేకుండా వేరొకడు వస్తే ఆయనకు శుభమని చెప్పవద్దు. వాణ్ణి మీ ఇంట చేర్చుకొనను వద్దు, వాణిని మీ ఇంట చేర్చుకోవద్దు, వానికి శుభమని చెప్పవద్దు. ఒకవేళ వాడిని శుభమని చేర్చుకున్న వాని పాపములు నీవు కూడా పాలిభాగస్తులవుతావు. ఎంత చక్కని క్రమశిక్షణ, ఎంత చక్కగా క్రమశిక్షణ నేర్పించారో గమనించండి. సంఘారాధన విషయం ప్రభునందు ప్రియులారా, కడవరి దినాలు, ప్రభువు అక్కడ చాలా సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేశాను, సంఘ ఆరాధన విషయం. మరలా జ్ఞాపకం చేస్తాను, మీరు ఏ స్థానిక సంఘములో ఉన్నారో, ఏ ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా రక్షణ పొందారో, మిమ్మును మీరు సరి చేసుకొని క్రమము తప్పకుండా దైవజనునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండండి. క్రమముగా ఆ మందిర కార్యక్రమాల్లో పాల్గొనాలి. క్రమముగా ఆ మందిరములో జరిగే అన్ని విషయాల్లో పాలు పొందాలి. నంబర్ 1. రెండోది, ఒకవేళ మీ ఇంటి దగ్గర మీ గృహ సందర్శన ఇంకెవరైనా వస్తే, అయ్యా మాకొక దైవజనుడు ఉన్నాడు, మాకొక స్థానిక సంఘం ఉన్నది, ఆ దైవజను మీరేదైనా బంధురీత్యా వస్తే బంధురీత్యా వెళ్ళిపోండి, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో మీకు సంబంధం లేదని ముక్కుసూటిగా చెప్పరు. ఎందుకు? యాకోబు తన పత్రికలో రాస్తాడు, నా ప్రియమైన పిల్లలారా, విశ్వాస విషయంలో మోమాటము లేని వారై ఉండండి. విశ్వాస విషయంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, విశ్వాస విషయంలో ఏమాత్రము మోమాటం లేని వారుగా ఉండాలి. లేకపోతే విశ్వాసంలో తప్పిపోతావు, విశ్వాసంలో తొలగిపోతావు, విశ్వాసంలో సన్నగిలిపోతావు, విశ్వాసంలో పడిపోతావు. వారు వచ్చి విపరీతమైన వాదన చేస్తారు. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మా ప్రాంతంలో ఒక యవనస్తురాలు సహోదరి దేవుని సంఘానికి వచ్చింది.
రక్షణ పొందింది, ఒక మంచి ఆసక్తి పర్రాలుగా ఉన్నది. కొన్ని దినాలు అయిపోయినాయి ఆసక్తిని చూచి. ఇందాక మీకు చెప్పాను కదా, చిన్న పుట్టగానే అందరూ చూడడానికి వస్తారన్నట్టు. ఒక సబ్బాతు మిషన్ వారు వచ్చారు. శనివారం ఆరాధన చేయాలి, ఆదివారం ఆరాధన దాన్ని మొదలుపెట్టారు. కొద్దిసేపు మాట్లాడారు. ఈమె చేర్చుకుంది, దైవజనుకుంది, తెలియదు పాపం. అందుకే పౌలు తిమోతికి రాస్తాడు, ఎవరైనా మత విభేదాలు కలిగించే వస్తే 1-2 సార్లు బుద్ధి చెప్పి నిడిచిపెట్టేమన్నాడు. ఎవరిని వాడిని ఇంట చేర్చుకోవద్దన్నాడు. ఆ మాయమాటలకు లొంగిపోయింది, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేసింది. ఈరోజు విశ్వాసహీనురాలుగా, విశ్వాస భ్రష్టురాలుగా. అటువంటి వాటి రాకమునిపే నీవు ఏ సంఘములో ఉన్నావో మొదటిది ఆరాధనలో క్రమంగా ఉండాలి, దైవజనులతో సన్నిహిత సంబంధం కలగాలి, క్రమంగా ఆ మందిరానికి వెళ్ళాలి. రెండవది, ఒకవేళ నీ గృహానికి వేరొక వ్యక్తులు ఎవరైనా క్రొత్తగా వస్తే వారికి శుభమని చెప్పకూడదట, వారిని మీ ఇంట చేర్చుకొనకూడదట. ఒకవేళ బంధువులైతే బంధురీత్యా వచ్చి బంధురీతికి వెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని నేను సగర్వంగా చెప్పగలను. నా తండ్రి ఒక దైవ సేవకుడైనా, ఆయన ఒక సంస్థకు కట్టుబడి ఉన్నా, మా యొద్దకు వచ్చేవాడు బంధురీత్యానే వచ్చేవాడు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మేము ఆహ్వానిస్తే తప్ప వచ్చేవాడు కాదు. ఒక నియమం కలిగిన వ్యక్తి, ఒక పద్ధతి కలిగిన వ్యక్తి, ఒక క్రమం కలిగిన వ్యక్తి. దానిని బట్టి 1982 సంవత్సరం నుంచి 90వ సంవత్సరం వరకు ఒక దైవజనుడిగా అభిషేకం పొందకుండా అనేక స్థలాలు పర్యటించాను. కానీ చివరికి దేవుడు దర్శించినప్పుడు 90వ సంవత్సరంలో దైవజనుడిగా అభిషేకించబడ్డానికి దేవుడు కొనుకొచ్చాడు. క్రమం కావాలి. మూడవది, ఒకవేళ మీరెవరినైనా ఆహ్వానించాలనుకుంటే బంధువులైనా కావచ్చు, రక్త సంబంధికులైనా కావచ్చు, ఆఖరికి మీ సన్నిహితులైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా మీ దైవజనుని అనుమతి కావాలి. అందుకే ముందుగా మీకు ఒక ప్రోటోకాల్ గురించి చెప్పా. ఒక పెద్ద మంత్రి అయినా, ఒక పెద్ద ఎమ్మెల్యే అయినా, ఎంత ఉన్నత ఉద్యోగం కలిగిన వాడైనా ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఆ ప్రాంతంలో ఉన్న అధికారిని, సర్పంచ్ని, ఒక అనుమతిని వాడిని వెమ్మటి పెట్టుకొని వెళ్తాడే. లోక సంబంధమైన వారికే ఒక చక్కని ప్రోటోకాల్ ఉండగలిగితే, ఒక నియమ నిబంధనలు ఉండగలిగితే, పరలోక రాజ్యంలో ప్రవేశించే నీకు అంతకంటే ఒక స్థిరమైన, బలమైన, దృఢమైన నిర్ణయాలు కట్టడాలు ఉన్నాయి. మర్చిపోకండి. కాబట్టి మొట్టమొదటిగా ఆరాధన విషయంలో, కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఎందుకు నియమాలు నియమించాడు, ఆది అపోస్తలులు పెద్దలు ఎందుకు కట్టడలు నియమించారో జ్ఞాపకం చేశాను. ఈరోజు ఒక్క విషయాన్ని మాత్రమే, ఆరాధన విషయంలో జ్ఞాపకం చేసి, ఎందుకు ఆరాధనలో ఎందుకో ఈ పద్ధతులు పాటించమని చెప్పాడంటే, ఈ రోజుల్లో కొన్ని విభిన్నమైనటువంటి వచ్చాయి. అది కూడా జ్ఞాపకం చేస్తాను. నేను ఒక స్థలానికి వెళ్ళాను. ఈ దైవజనుడు చక్కగా చప్పట్లు కొట్టి ప్రభువును 2 చేతులు లేపి దేవుని స్తుతించి ఆరాధించేవాడు ఉన్నాడు. ఆరాధించగలిగిన అనుభవం ఉంది. ఆరాధించే అనుభవం ఉంటే అనుకోకుండా ఇంకొక ఆయన దగ్గరికి పిలిపించారు ఇంటికి. ప్రార్థన జరిగితే ఏం చెప్పాడు సార్, ఏంటయ్యా ఈ చప్పట్లు ఏంటి, పిచ్చి పిచ్చి మాట్లాడి చప్పట్లు కొడుతుంది మానే అన్నాడు. చప్పట్లు కొట్టవద్దంటాడు, ఆరాధన చేయొద్దంటాడు. నీవు నేర్చుకున్న సత్యమేమో చప్పట్లు కొట్టాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, భాషలతో మాట్లాడి దేవుని స్తుతించే అనుభవం. ఆయనకు అది లేదు. చప్పట్లొద్దు, అల్లరొద్దు, ఏవి చప్పట్లు అస్సలు కొట్టొద్దంట, బిగ్గరగా పాడొద్దంట, మౌనముగా ఉండటే దేవుని స్తుతించడని చెప్పాడు. వెంటనే ఆ రోజు నాతో ఉన్న వ్యక్తి మాట్లాడలేకపోయాడు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యంలో ఉన్న విషయాలు అనేకమైన జ్ఞాపకం చేసినప్పుడు ఇక రెండవసారి నుంచి అటువంటి వ్యక్తులను రానివ్వడం మానేశాను. ఆరాధనలో ప్రత్యేకత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా కట్టడలు ఎందుకు నియమించబడ్డాయో మరొక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తాం. మనము సక్రమముగా జీవించడానికి, మన కర్తవ్యాన్ని పనిని మనం చేసుకొని ముగించి దేవుని మహిమపరచడానికి, మనము శ్రమలు పాల్గాకుండా ఉండడానికి, మనలో ప్రేమ చల్లారకుండా ఉండడానికి ఇలాగ అనేకమైన విషయాలు బోధించబడ్డాయి. కాబట్టి సంఘ నియమములు, సంఘ కట్టడలు ఎందుకు ఏర్పరచబడినాయో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే రేపు ఒక 4 శ్రేష్టమైన విషయాలు, సంఘ సంబంధమైనటువంటి విషయాలు, సంఘమునకు ఆది కాలములో నియమించబడిన విధులు, సంఘములు ఆది కాలంలో నిర్ణయించబడిన కట్టడలను రేపటికి నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు కేవలం ఆరాధన విషయం మాత్రమే జ్ఞాపకం చేశాను. వాటిని మీరు పాటించండి, దైవ చిత్తానుసారంగా జీవించండి.
దేవునిని మహిమపరచండి. మీ స్థానిక సంఘ దైవజనులతో కలిసి సన్నిహితమైన సంబంధం కలిగి అనుదినము దేవుని సన్నిధిలో క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ క్రమంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఎలాగైతే తల్లితో మరలా జ్ఞాపకం చేస్తే తల్లితో అన్యోన్య సంబంధం కలిగి తల్లి దగ్గర స్తన్యపానం చేస్తే రోగ నిరోధక శక్తి ఉన్నట్లుగా అపవాదిని ఎదిరించే శక్తి, అబద్ధ బోధకులు ఎదిరించే గొప్ప శక్తి ఉండాలంటే స్థానిక దైవ జనులతో స్థానిక సంఘముతో పరిశుద్ధుల సహవాసములో కలిసి జీవించుదాం. దేవుడి హెచ్చరికలను ఆశీర్వదించునుగాక. రేపటికి సిద్ధపడండి. ప్రభు చిత్తమైతే రేపు సంఘానికి నియమించబడిన ఒక 4 శ్రేష్టమైనటువంటి విషయాలను 4 శ్రేష్టమైన అంశాలను రేపు ధ్యానం చేద్దాం. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీ విశ్వాసాన్ని ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులు అనగా కట్టడలు, నియమ నిబంధనలు ప్రభువా ఎందుకు ఏర్పరిచి ఉన్నారో కొన్ని శ్రేష్టమైన కారణాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపారు. చట్ట ప్రకారముగా నడుచుట కొరకు, నియమ ప్రకారముగా జీవించుట కొరకు, క్రమ పద్ధతిలో నడుచుకొనుట కొరకు, తన పరిధిలో తాము ఉండడానికి కట్టడలను నియమించినావని మీరు మాకు జ్ఞాపకం చేశావు. తండ్రి నీకు వందనాలు. అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనినప్పుడు సంఘము విస్తరించి అనుదినము అనేకులు సంఘములో చేర్చబడినట్టుగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ సంఘ నియమములకు కట్టుబడి ఉందురు గాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన ప్రేమించబిడ్డలు మరి విశేషంగా కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గమనించండి, రేపు ఉదయకాలం 9:30 గంటలకు మరలా ఇదే లైవ్ ప్రోగ్రాంలో కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంకాలం మనగా సంఘమునకు నియమింపబడిన కట్టడ, ఈరోజు ఆరాధన విషయం. కట్టడలు ఎందుకు? ఆరాధనలో ఉన్న కొన్ని విషయాలు మాత్రమే 1-2 జ్ఞాపకం చేశాను. రేపు విస్తరించి సంఘమునకు నిర్ణయించబడిన ఆధ్యాత్మిక జీవితములు, ఆత్మీయ విషయములు, అన్ని విషయాల్లో ఆర్థిక విషయాలను గూర్చి, కట్టడలను గూర్చి దాదాపు ఒక 4 శ్రేష్టమైన అంశాలను రేపు మనం ధ్యానం చేయబోతున్నాం. సిద్ధపడండి. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ముగిస్తుంది. ఆమేన్.